పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని శనివారం తాళ్లపూడి కేంద్రంగా ఆ పార్టీ యువత ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎంబీవీఆర్ జెండాలను ఆవిష్కరణ చేశారు. యువసేన నిర్వాహకులు నాసిన శ్రీధర్ గౌడ్ కార్యక్రమాన్ని ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు. మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు జరిగాయి. మజ్జిగ చలవేంద్రం 2 గ్రామాలలో గిరిజనులకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పాముల శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సారథ్యంలో పార్టీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువసేన నిర్వాహకులు నాసిన శ్రీనాథ్, పంబ సాయి కుమార్, మైనారిటీ నాయకులు షేక్ మస్తాన్, మాజీ ఉప సర్పంచ్ గోపాల్, స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జెండాలు ఉన్నాయి పట్టుకోండి. మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో ఈరోజు ముత్కూరు మండలం అంతా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఆయన జన్మదిన వేడుకల్లో ఒక భాగంగా ఈరోజు తాళ్లపూడి గ్రామంలో మన శ్రీధర్ గౌడు, గోపాలు అన్న, నాగార్జున రెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలో మజ్జిగ సలివేంద్ర చేయడము, కేక్ కటింగు అని చేసుకోవడం జరిగింది. మా ప్రియతమ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన ఆశీస్సులతో ఈరోజు మండలంలో మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ మా అందరి చేత పార్టీ కోసం పనిచేయిస్తూ ఏ టైంలో కూడా అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఐశ్వర్యం ఇచ్చి చల్లగా చూడాలని, ఆయన ఎప్పుడు బాగుండాలని పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరమీ ఆయన జన్మదిన వేడుకల్లో మేమందరమీ పాలు పంచుకోవడం ఎంతో మాకు గర్వంగా భావిస్తున్నాము. ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.